సైనికుడే కలిగే, ఒక సేవకుడై కలిగే, జననాయకుడే కలిగే, పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో. జననేత జగనన్నా మననేత ఇతడన్నా, జననేత జగనన్నా మననేత ఇతడన్నా. जगन जय जगन कई लाख नौकरियां मिली और कई खानदानों को रोजगारी मिली। डेथ सर्टिफिकेट हो, बर्थ सर्टिफिकेट हो, इनकम सर्टिफिकेट हो, अवाम का हर मसला हो, हर काम सचिवालय के जरिए आसानी के साथ मुकम्मल हुआ। ये पेंशन वाईएसआर पार्टी की तरफ से और आपके वाईएसआर पार्टी की तरफ से है मकदम है। आज हमारे बीच में हमारे एमएलए वही साहिब प्रसाद रेड्डी साहब हमारे पास आए हैं। मैंने उनको बताया था कि आने की ज़रूरत नहीं है, ये इलेक्शन आपका नहीं हमारा इलेक्शन है, ये इलेक्शन। और इस इलेक्शन में मसला ये है तो हमारा मुल्क आगे बढ़ता, फिरका परस्त ताकतों को आज हमें मौका नहीं देना। गुजारिश है मेरे माँ बहनों, आप कंपलसरी घर से निकलो। आप कोई बुजुर्ग है तो भी आप बोलो, आपके काउंसलर को किसी को बोलो भाई हम नहीं चल सकते, बोले तो उनको ले जाके वोट दिलाते, उनका काम है वो काउंसलर का काम। हर एक वोट पड़ना इंशाअल्लाह। अल्लाह से दुआ है कि अल्लाह हमारे साहिब प्रसाद रेड्डी साहब को ज़्यादा से इंशाअल्लाह आप सबकी दुआ रही तो, और दुनिया वालों के आसपास के दरिया वालों की दुआ रही तो हमारे साई अन्ना इंशाअल्लाह मिनिस्टर भी बनेंगे और आधुनिक की तरक्की और आवाम की तरक्की करेंगे। शुक्रिया शुक्रिया जज़ाकल्लाह आपको। ఎలక్షన్లో పాల్గొంటా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చి 170 సీట్లు గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సింహం సింగిల్గానే వస్తుంది, తోడేలు గుంపుగా వస్తాయి. ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఏదున్నా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎంతో గొప్పగా పార్టీ పెట్టినాడు, ఎంతో ఊగినాడు. చంద్రబాబు నాయుడు అట్లా ఇట్లా అలా అన్ని రకాలుగా విమర్శలు చేశాడు. ఏదున్నా కూడా మళ్ళా చంద్రబాబు నాయుడుతో కలిసిపోయినాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దించల్లా, జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా ఏ రకంగా సపోర్ట్ లేకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ పవన్ కళ్యాణ్ గారు 2014లో పోటీ చేస్తే 2 సీట్లు ఓడిపోయినాడు. ఏదున్నా ఇప్పుడు బరువు పోయేలాగా పార్టీని ఏదో రకంగా విలీనం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు జైల్లో పడింటే ఆ జైలుకి పోయి కలిసి ఈయన మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇలాంటి చాతకాని వాళ్ళంతా కూడా పార్టీలు పెడితే ఈ విధంగానే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 2014లో జగన్మోహన్ రెడ్డికి 67 సీట్లు వచ్చినాయి, 23 సీట్లు చంద్రబాబు నాయుడు దోచుకుపోయినాడు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి భయపడలే. మైక్ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి పోతా అని చెప్పిన ప్రకారంగా ప్రజల్లోకి పోయినాడు, ప్రజల్లో పోయినాడు, ముఖ్యమంత్రి అయినాడు. ఆ విధంగా ఈరోజు పరిపాలన కూడా అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ప్రాచుర్య కార్యక్రమాలతో పాటు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఈ క్యాండిడేట్లు చెప్తారు, తెలుగుదేశం క్యాండిడేట్లు, బీజేపీ క్యాండిడేట్ చెప్తాడు, ఎక్కడ అభివృద్ధి లేదని చెప్పడం జరుగుతూ ఉంది. అభివృద్ధి అనేది మీకేమో తెలుసో తెలియదు, కానీ నాకంటూ అభివృద్ధి అంటే మెడికల్ కాలేజ్ తెచ్చినాం, డిగ్రీ కాలేజ్ తెచ్చినాం, బైపాస్ రోడ్ తెచ్చినాం, గడప గడప తిరిగినాం. గడప గడపలో కూడా ఒక సచివాలయానికి 40 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు మున్సిపాలిటీలో 15th ఫైనాన్స్ ద్వారా అన్ని రకాలుగా వాళ్ళలో డెవలప్మెంట్ చేశాం. ఈ రకంగా ఈరోజు ఉండే పరిస్థితిలో డెవలప్మెంట్ మీనాక్షి 14 ఏళ్ళు ఉన్నాడు, ఒక్క మీనాక్షి నాయుడు జైలు
14 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు పెట్టుకోవాలా. మీరంతా కూడా ప్రజలంతా కూడా ఒకటే చెప్తా ఉన్నా, నియోజక ప్రజలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో ఆధునిక గౌరవాన్ని కూడా బీజేపీ మద్దతుతో లేదు. ఏదున్నా కూడా ఇలాంటి నాయకులు వచ్చినట్టే రకంగా కూడా ఆదోని డెవలప్ ఏ ఒక్క ఆమె కూడా మహానుభావుడు ప్రచారాలు చేసుకుంటా ఉన్నాడు. ఏదున్నా నా మీద ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను, పాఠశాల లేదు. ఏ రకం బీజేపీని అడ్డం పెట్టుకుని ఓట్లు నీకు అసలుకి ఏదున్నా కూడా మైనార్టీల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడతా, మసీదులు కూలబడతా ఉన్నావు, చర్చల కూలబడతా పడతా ఉన్నావు. ఈ విధంగా హిందూ ముస్లింలంతా కూడా సోదర ఆదరణ కోరిక, అంతేగా నీలాంటి ఆటో లేదు. ఏదున్నా కూడా మా ప్రజలు పరిస్థితి లేదు. మా ఆదోళనలో బీసీలు ఉన్నారు కూడా సీట్ ఇవ్వలేదు. దాదాపు 275 మందికి